అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. నిజామీ మటన్ ఖోర్మా ప్రాసెస్ కోసం ఏదైతే మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ పేస్ట్ ప్రిపేర్ అయ్యే లోపు మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగానే మటన్ని చక్కగా వాష్ చేసి పెట్టాం. దీంట్లోనే మనం పసుపు యాడ్ చేద్దాం. పసుపుతో పాటు దీంట్లోనే మనం కారం కూడా యాడ్ చేద్దాం. పసుపు కారంతో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు దీంట్లోనే మనం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. వీటన్నిటితో పాటు దీంట్లోనే మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. క్వాంటిటీకి తగినంత దీంట్లోనే మనం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. అన్నిటిని కలిపేసి మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం ముందుగా వేరుశనగలు యాడ్ చేద్దాం. దీంతోపాటు దీంట్లోనే మనం జీడిపప్పు కూడా యాడ్ చేద్దాం. వేరుశనగలు జీడిపప్పు చక్కగా వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం కొబ్బరి పొడితో పాటు గసగసాలు యాడ్ చేద్దాం. కోకోనట్ పౌడర్, ఏవైతే మనం బాండీలో చక్కగా రోస్ట్ చేసి పెట్టామో ఈ వేరుశనగలు, జీడిపప్పు, కొబ్బరి పొడి, ఇంకా గసగసాలు, వీటన్నింటిని చక్కగా మిక్సీలో బ్లెండ్ చేసి వీటిని ఒక పేస్ట్ చేద్దాం. ఇదే పేస్ట్ని మనం రెసిపీలో వాడదాం. ఇవన్నీ పేస్ట్ అయ్యేలోపు మనం మటన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. మటన్ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం మంచి నూనె యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్ నూనె వేడైపోయింది. దీంట్లోనే మనం షాజీరాతో పాటు పట్టా కూడా యాడ్ చేద్దాం. ఇదే మటన్ని నూనెలో చక్కగా వేగాక దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు ఇట్లాగే ఉడికించాక నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. మటన్ మసాలాలతో పాటు చక్కగా ఉడుకుతున్నప్పుడే దీంట్లోనే మనం వాటర్ యాడ్ చేద్దాం. మటన్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో బ్రౌన్ ఆనియన్స్ అవి యాడ్ చేద్దాం. ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోస్టెడ్ ఇంగ్రీడియంట్స్ మసాలా పేస్ట్ ఉందో అది దీంట్లో యాడ్ చేద్దాం. మసాలా పేస్ట్ చక్కగా మిక్స్ చేశాక దీంట్లోనే మనం ఆలుగడ్డ ముక్కలు ఏవైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామో అవి దీంట్లో యాడ్ చేద్దాం. యాక్చువల్గా హైదరాబాద్ ఈ మొగలాయి మటన్ ఖోర్మాలో యాక్చువల్గా హైదరాబాద్లో చేసే రెసిపీలో ఎట్టి పరిస్థితుల్లో ఆలుగడ్డను యాడ్ చేస్తారు. అందుకే దీంట్లో మనం పొటాటో పీసెస్ యాడ్ చేస్తున్నాం.
నిజామీ మటన్ ఖోర్మా పర్ఫెక్ట్గా అయింది. ఆ స్మెల్లే అదిరిపోతుంది. దీన్ని ఇంకా టేస్ట్ చేయడం కోసం, ఇంకా దీని టేస్ట్ని డబల్ చేయడం కోసం దీంట్లోనే మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేద్దాం. దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. దీనివల్ల ఇంకొంతమంది కడుపు నింపిన వాళ్ళు అవుతారు. ఇలాగే పిల్లలకి ఏదైనా పంపించాలి, లేకపోతే ఏదైనా రెసిపీ స్పాన్సర్ చేయాలని అనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.